హాయ్ హలో ఇది సమ్మర్ వెకేషన్లో చాలా బెటర్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. మీలో ఉన్న డ్రాయింగ్ స్కిల్స్ అన్నీ బయటికి తీయండి. 10th క్లాస్ అంటే 10వ తరగతిలోపు పిల్లలండి, ఎల్కేజీ నుంచి 10వ తరగతి పిల్లలు అందరూ అటెంప్ట్ చేయొచ్చు. దీనిలో ఏం లేదు, మనకి ఏప్రిల్ 22న వరల్డ్ ఎర్త్ డే అంటే ప్రపంచ దరిద్ర దినోత్సవం అనమాట. ఆ రోజు సందర్భంగా ఆలివ్ మిఠాయి స్వీట్ షాప్ వాళ్ళు మనలో అంటే పిల్లలకి ఎన్విరాన్మెంట్ వాళ్ళే కాబట్టి రేపటి పౌరులు ఎన్విరాన్మెంట్ దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలనే దాని మీద అవేర్నెస్ క్రియేషన్ కోసం ఇలా ఒక కాంపిటీషన్ పెట్టారండి. 1 lakh దాకా క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి. అలాగే బెస్ట్ 100 మంది అంటే 100 మందికి కన్సోలేషన్ కింద ప్రైజెస్ కూడా ఉన్నాయి, అంటే గిఫ్ట్లు కూడా ఉన్నాయి. ఇది ఏప్రిల్ 20 రేపు అంటే ఏప్రిల్ 20 నుంచి మే 20 లోపు మనం చేయాల్సింది ఒక చిన్న పని, ఏం లేదు, మన పిల్లల చేత ఎన్విరాన్మెంట్కి సంబంధించింది ఏదో ఒక డ్రాయింగ్ వేయించి వాళ్ళ నేము, స్కూల్ నేము, టౌన్ నేము, కుదిరితే ఫోన్ నెంబర్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఆలివ్ మిఠాయి వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళని ట్యాగ్ చేసుకుంటే సరిపోతుందండి. అది కూడా ఏప్రిల్ 20న స్టార్ట్ అవుతుంది, మే 20 లోపు ఎండ్ అవుతుంది. సో ఈలోపే మనం ట్యాగ్ చేసుకోవాలి. పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసి అలాగే ఎన్విరాన్మెంట్ గురించి వాళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకొచ్చడం, అది మన పిల్లలకి రేపటి తరానికి చాలా మంచిది. కాబట్టి ఒక చిన్న కార్యక్రమం వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది పిల్లలకు కూడా చాలా బెటర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ అంటే ఇది ఇప్పుడు జరిగేది 2025లో ఏప్రిల్ 22న జరిగేది 55వ ప్రపంచ దరిద్ర దినోత్సవం. 1970 ఏప్రిల్ 22న స్టార్ట్ చేశారు వరల్డ్ ఎర్త్ డే. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ తీస్తారండి. ఎల్కేజీ టు థర్డ్ క్లాస్ ఫస్ట్ సబ్ జూనియర్స్ బ్యాచ్, 4th to 7th జూనియర్స్ బ్యాచ్, 8th to 10th బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో అన్ని సెషన్స్లో కూడా 1, 2, 3 ప్రైజెస్ తీసుకుంటారు. మీరు చేయాల్సింది చిన్న ట్యాగ్ మాత్రమే, డ్రాయింగ్ వేయించి ప్లీజ్ షేర్ టు